హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించి కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ అన్నిటిని ర్యాపిడ్గా రివిజన్ చేద్దామండి. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ అనేది మేము చేస్తున్న వీడియో మీ వరకు రీచ్ అవుతుందని మాకు ఒక సిగ్నల్ అనమాట. సో మాలో కొంత ఉత్సాహాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ లైక్ చేయండి. ఆ తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్న వారికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇలా డైలీ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ప్రతి సబ్జెక్ట్ లోంచి ఇంపార్టెంట్ ఏరియాస్ను ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని ఆ రూట్ని మనం బేస్ చేసుకుని ఆ కాన్సెప్ట్ని మీకు ఒకసారి రివిజన్ చేయడం కోసము ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా మన ఛానల్లో. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయామనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ఫర్ ద రిప్లై అని ఇచ్చాడు. సో క్వశ్చన్ని మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు కదా. సో ఏంటి క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం అంటే ఆన్సర్ వాడే ఇచ్చాడు. ఏంటి ఆన్సర్ సార్? ఒకసారి చూడండి. నో, దే హ్యావ్ టు ఫినాన్స్ దేర్ ఓన్ స్టడీస్ అని అంటున్నాడు. ఇది ఆన్సర్ అంట. సో ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా సరే మనం ఒక ఫార్ములాని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ చేసేటప్పుడు ముందుగా మనము తెలుగులో దాని మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆ తర్వాత మనము గ్రామర్లోకి వెళ్ళాలి. గ్రామర్లో ఎలా చూడాలి? ఫస్ట్ మనము సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటో చూడాలి. ఆ టెన్స్ని బట్టి మనకి కొంత అర్థం వస్తుంది అనమాట. అలాగే ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ని అర్థం చేసుకుని వాటికి ఈ క్వశ్చన్ అడిగిన దాన్ని సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మీనింగ్ చూడడం అనేది చాలా అవసరము. అలాగే టెన్స్ని అంటే ఆ టెన్స్లో ఉపయోగించుకుని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా, గ్రామాటికల్గా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకొని మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే దాని ముందు మీనింగ్ ఆలోచించండి, దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. అలాగే టెన్స్ కరెక్ట్గా వాడబడిందా లేదా అనేది చూద్దాం. ప్రతి క్వశ్చన్లో ఈ మూడింటిని మనం ఎలా చెక్ చేయాలో మీకు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయించడం కోసమే ఈ వీడియో అనమాట. చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ. ఆ మీనింగ్ చూద్దాం అనుకున్నాం కదా. నో, దే హ్యావ్ టు ఫినాన్స్ దేర్ ఓన్ స్టడీస్ అంటే ఏంటంటే వాళ్ళ చదువుకి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అని దీని మీనింగ్, అంతే కదా. సో క్వశ్చన్ ఏమై ఉంటుంది? వాళ్ళ చదువు కోసం ఎవరైనా సహాయం చేస్తారా అని మనం క్వశ్చన్ వేసుంటే అప్పుడు ఆన్సర్ ఏమై ఉంటుంది? లేదు, ఎవరు సహాయం చేయరు, వాళ్ళ చదువుకి వాళ్ళే సహాయం చేసుకుంటారు, వాళ్ళే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అని వస్తుంది అనమాట. సో మరి అలాంటి మీనింగ్ వచ్చే క్వశ్చన్ ఇక్కడ ఏముంది చూద్దాం. డూ దే ఫినాన్స్ యువర్ స్టడీస్? వారు నీ చదువుకు సహాయం చేస్తారా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ కదా. సో వారు నీ చదువుకు సహాయం చేస్తారా అంటే నీ చదువు కాదు కదా, వాళ్ళ చదువు కదా. వాళ్ళ చదువు గురించి కదా క్వశ్చన్ ఉండాల్సింది, కాబట్టి తప్పు ఇది. నెక్స్ట్, డూ స్టూడెంట్స్ ఇన్ యువర్ కంట్రీ? మీ దేశంలో ఉన్న స్టూడెంట్స్కి గెట్ ఏ గ్రాంట్, వాళ్ళకి గ్రాంట్ వస్తుందా అంటే గవర్నమెంట్ ఫీజు కడుతుందా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఒకవేళ కడుతుంది అంటే ఎస్ అంటారు, కట్టడం లేదంటే నో అంటారు. ఇది నో కదా, అంటే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు కట్టడం లేదు, వాళ్ళ ఖర్చుకు ఆ చదువుకు అయ్యే ఖర్చును వాళ్ళే భరిస్తున్నారు అని మీనింగ్ అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్గా మనకి మీనింగ్ సరిపోతుంది, ఈ గ్రాంట్ అనే దానికి సరిపోతుంది. నెక్స్ట్ కూడా మనం చెక్ చేయాలి కదా, మనం మిగతా ఎందుకు కాదో కూడా మనం చూడాలి కదా. చూడండి, డూ యూ గెట్ క్రెడిట్స్ ఫర్ యువర్ ఎగ్జామ్స్? నీ ఎగ్జామ్స్ కోసం నువ్వు అప్పు దొరుకుతుందా అంటున్నాడు. అప్పుకి దీనికి ఏంటి సంబంధం? క్వశ్చన్కి రిలేషన్ లేదు కదా. సో కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. డూ యూ గెట్ ఏ గ్రాంట్ ఫర్ యువర్ స్టడీస్? నీ చదువుకి గ్రాంట్ వస్తుందా అని అంటున్నాడు. కానీ ఇక్కడ నీ చదువు అంటే వాళ్ళ చదువుకు సంబంధించింది కదా, ఎక్కువ మంది కదా, ఇది ఒక్కడ కాదు కదా ఇది. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆప్షన్స్లో గమనించారనుకోండి, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీనింగ్ సరిపోతుంది. మీరు చూడండి, అర్థమైంది. మీరు మీనింగ్ ప్రకారం ఎలా చేయాలో, ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇక్కడ ఒక క్లూ కూడా చెప్తాను. చూడండి, ఇది గ్రాంట్ అనే సంబంధించి ఉన్న క్వశ్చన్. సో ఒకటే క్వశ్చన్లో దాదాపుగా సిమిలర్గా ఉన్న రెండు ఆప్షన్స్ కనుక ఉంటే ఆన్సర్ ఎప్పుడు ఆ రెండిట్లోనే ఉంటుందండి. మిగతా దాన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సిమిలర్గా ఆప్షన్స్ సిమిలారిటీస్ రూల్ అంటాం దీన్ని. సో ఆప్షన్స్ కనుక రెండు ఒకేలాంటి అర్థాలు కనుక ఉంటే ఆ రెండిట్లోనే ఆన్సర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టిప్ అన్నమాట మీకు తెలియకపోయినప్పుడు ఎలా ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలని దాని గురించి. సో నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద గివెన్ క్వశ్చన్. సో కరెక్ట్ ద గివెన్ కిందన్న ఆన్సర్ రావాలంటే ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ అంటాడు. దీన్ని కూడా ఐడెంటిఫై చేయము. క్వశ్చన్ ఏంటో చెప్పమంటాడు మనల్ని. షీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూల్ ప్రకారం ఏంటి, మీనింగ్ ఏంటో ఆలోచించాలి. ఆమె ఇక్కడ
2 years నుంచి నివసిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ పాస్ట్ సెంటెన్స్. కానీ ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, హ్యాస్ బీన్ అనే పదాన్ని ఉపయోగించాడు. మీకు టెన్స్ తెలుసు కదా, మీకు హ్యాస్ ప్లస్ V3 ఎక్కడ వస్తుంది, హ్యాస్ ప్లస్ V3 ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది. పర్ఫెక్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనము, గతంలో నుంచి ఇప్పటి వరకు. అంటే ఒక అమ్మాయి ఎవరో ఇక్కడ కొంతకాలం 3 years 2 yearsగా నివసిస్తూ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయింది అర్థం. ఆమె ఎంతకాలంగా ఇక్కడ నివసిస్తూ ఉంది, ఇప్పటి వరకు, ఇప్పుడు లేదు. దీనికంటే పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి, ప్రజెంట్ కంటే కొంచెం ముందే అయిపోయిందని, అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది అనమాట. సో అది మీనింగ్ పరంగా కూడా మీరు టెన్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకే ఇక్కడ మనం క్వశ్చన్ ఏమడుగుతాడు, హౌ లాంగ్తో క్వశ్చన్ని అడుగుతాడు. ఓకేనా, పర్ఫెక్ట్లో కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ మనము హౌ లాంగ్తో క్వశ్చన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కంటిన్యూస్లో కూడా క్వశ్చన్ చేయొచ్చు, దాని యొక్క సందర్భం వేరుగా ఉంటుంది. ఒకవేళ అది వస్తే దాని గురించి మనం చూద్దాం. సో హౌ లాంగ్ని దాదాపుగా ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇది పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ ఉంది కాబట్టి, ఆన్సర్ ఉంది కాబట్టి క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉండాలి. అది మీకు గుర్తుండాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు టెన్స్ని ఐడెంటిఫై చేశారు, పర్ఫెక్ట్ టెన్స్ అని. మరి స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి కదా. క్వశ్చన్కి స్ట్రక్చర్ ఏంటి, క్వశ్చన్ వర్డ్, HH వర్డ్, అంటే Wతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ కానీ Hతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ కానీ ఉండి, దాని తర్వాత ఏముండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కంపల్సరీగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, ఆ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బే అయి ఉండాలి. ఇక్కడ చూద్దాం, హౌ లాంగ్ డిడ్ అనేది ఎక్కడ సింపుల్ పాస్ట్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ కదా. మరి ఇక్కడ ఉన్న టెన్స్ ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్ కదా. సో కాబట్టి ఇది మనకి సెట్ అవ్వదు. నెక్స్ట్, హౌ లాంగ్ షీ హ్యాస్ బీన్ హియర్. హౌ లాంగ్ తర్వాత మనకి స్ట్రక్చర్ ప్రకారం ఏముండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి ఇది స్ట్రక్చర్ ప్రకారంగా ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. సరేనా. నెక్స్ట్ చూడండి, హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ హియర్. ఇక్కడ చూడండి, హౌ లాంగ్ పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఇది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన వర్డ్స్నే ఇక్కడ ఉపయోగించాడు. సో కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, హౌ లాంగ్ విల్ అనేది ఏంటి, ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే టెన్స్లో క్వశ్చన్ లేదు కదా. సో కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అవుతుంది. ఇలా మీరు ఒక్క ఇంగ్లీష్లో మాత్రమే ఇది కన్ఫామ్ అనడానికి వీలు లేదండి. మీకు కంటెంట్లో ఎక్కడైనా సరే ఒక బిట్ చదివితే దీనికి కన్ఫామ్ ఆన్సర్ ఇదే అని మీరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం దయచేసి మీరు అలా చేయొద్దు. ఎన్ని బిట్స్ ఉన్నా సరే మిగతా ఆప్షన్స్ అన్ని కాదు అని మీరు డిసైడ్ అవ్వాలి. అది ఎందుకు కాదో కూడా మీ దగ్గర సాలిడ్ రీజన్ ఉండాలి. పలానా రూల్ ప్రకారం ఇది కాదు అనుకుని, అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. అలా చేస్తేనే మీకు రైట్ వస్తుంది. కాబట్టి ఇదే రైట్ అనుకుని కనుక మొద్దుగా చేశారంటే ఖచ్చితంగా తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిగతా 3 రాంగ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము, ఐడెంటిఫై ద క్వశ్చన్స్ టు గెట్ ద ఆన్సర్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ని గెస్ చేయమంటున్నాడు. ఎస్ ఆన్సర్ ఇచ్చాడు, ఎస్ వి గో దేర్ ఎవ్రీ ఇయర్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ని రిప్రజెంట్ చేస్తుందండి. గో అనేది V1లో ఉంది కదా, ఇక్కడ V1లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో మనం క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. సో సింపుల్ ప్రజెంట్లో మనకి ఇక్కడ ఏమున్నాయో చూద్దామండి మనం ఇక్కడ. సో డిడ్తో ఇది సింపుల్ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అనడానికి అవకాశం లేదు. సో ఇది రాంగ్ ఆన్సరే. డిడ్తో ఉంది కాబట్టి ఇవి రెండు కూడా రాంగ్ ఆన్సరే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, హ్యావ్ బీన్ టు ఊటీ ఎవర్. సార్ ఇక్కడ హ్యావ్ అనేది మనం మెయిన్ వెర్బ్గా ఉపయోగించవచ్చు, హ్యావ్ని మనం హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ హ్యావ్ని హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించాడు. ఓకేనా. కానీ మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వెర్బులు ఉండవు కదా సార్. సో దాని మీనింగ్ సెట్ అవ్వాలి ఇక్కడ ఇలాంటి సందర్భంలో. సో చూద్దామా, హ్యావ్ యూ బీన్ టు ఊటీ ఎవర్ అన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఊటీకి వెళ్ళారా, హ్యావ్ యూ. కానీ ఇక్కడ హ్యావ్ తర్వాత యూ ఏది, సబ్జెక్ట్ లేదు కదా. హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి కదా యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ యూ అనేది లేదు. స్ట్రక్చర్ పరంగా ఇది తప్పు ఉంది.
స్ట్రక్చర్లో తప్పు ఉన్నా కానీ ఇది ఆన్సర్ అవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ 4 చూసారు అనుకోండి, హ్యావ్ తర్వాత యూ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా హెల్పింగ్ వర్బ్ తర్వాత, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ. సో క్వశ్చన్లో స్ట్రక్చర్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ముందు డబుల్ హెచ్ వాడు ఉంటే డబుల్ హెచ్ వాడు ఉండాలి, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. కంపల్సరీగా ఇవన్నీ ఉంటేనే స్ట్రక్చర్ ప్రకారం అది రైట్ ఆన్సర్ అయ్యేదానికి అవకాశం ఉండదు అనమాట. సో ఈ ఎవర్ అనే పదం ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఊటీ, మీరు ఎప్పుడైనా సరే ఊటీకి వెళ్ళారా అని క్వశ్చన్ వేసాం ఇక్కడ మనం. కానీ క్వశ్చన్ ఎలా ఉంది, పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ వెళ్ళుంటే ఇంతకుముందు నేను వెళ్ళాను, 2 times వెళ్ళాను, 3 times వెళ్ళాను అని చెప్పొచ్చు. ఇక్కడ మరి సింపుల్ ప్రజెంట్లో ఎందుకు చెప్పాడు, వీటికి అసలు వెళ్ళే అలవాటే ఉంది. ఐ గో దేర్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం వెళ్ళడం అనేది ఏంటి, అలవాటు అనమాట. సో అలవాట్లని ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి కదా. అందుకని ఈ ఆన్సర్ చెప్పిన అతను సింపుల్ ప్రజెంట్ని ఎంచుకున్నాడు. కానీ క్వశ్చన్ అడిగిన వాడు ఏమడిగాడు, మీరు ఎప్పుడైనా వెళ్ళారా, ఇది పర్ఫెక్ట్ సంబంధించిన క్వశ్చన్. కానీ వాడు ఆన్సర్ ఏమని చెప్తున్నాడు, వాడికి అలవాటు ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ని ఎంచుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ తప్పయ్యే అవకాశం ఏమీ లేదనమాట. సరేనా, ఇలా మీరు ఆ స్ట్రక్చర్ను ఉపయోగించుకుని, దాని మీనింగ్ ఉపయోగించుకుని, టెన్స్ ఉపయోగించుకుని మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ చేయొచ్చు. మీకు ముందే చెప్పాను, మీనింగ్, స్ట్రక్చర్, టెన్స్, ఆ రూల్ మర్చిపోవద్దు. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ టు గెట్ ద రిప్లై. అప్రోప్రియేట్ క్వశ్చన్, ఇక్కడ కూడా మనల్ని క్వశ్చన్ గెస్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం ఏంటి దీని ఆన్సర్ ఏమిచ్చాడు, ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ, నేను ఢిల్లీకి చెందిన వాడిని అని చెప్తున్నాడు అనమాట. ఐ ఆమ్ ఫ్రమ్, ఇక్కడ అసలు యామ్ అనే పదం దేన్ని తెలియజేస్తుందండి, పొజిషన్ని తెలియజేస్తుంది కదా. సో పొజిషన్ ఎందుకని అక్కడ మనం బీ ఫామ్ ఉపయోగించాం. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఓకేనా, వజ్ కానీ, వర్ కానీ, వీటిని ఎప్పుడు ఉపయోగిస్తాం మనము, ఒక సెంటెన్స్లో కనుక మెయిన్ వెర్బ్ లేదనుకోండి, వీటిని మనం బీ ఫామ్స్ అంటాం. వీటిని మనము మెయిన్ వెర్బ్స్గా ఉపయోగిస్తాం, వాటిని మనం పొజిషన్ తెలియచేయడానికి ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడ మనకి బీ ఫామ్ ఉపయోగించాడు. అంటే బీ ఫామ్ ఉపయోగించాడంటే అర్థం ఏంటి, సెంటెన్స్లో వెర్బ్ లేదు. సో ఇక్కడ మనము క్వశ్చన్ వెతుక్కునేటప్పుడు కూడా వెర్బ్ లేని సెంటెన్స్ మనం ఇక్కడ వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం దాని మీనింగ్ సెట్ అయ్యే చూద్దాం. నేను ఢిల్లీకి చెందిన వాడిని అన్నాడు కదా, వేర్ యు ఆర్ ఫ్రమ్. ఇక్కడ చూసారంటే ఆర్ అనేది ఎక్కడుంది, యు కంటే ముందు ఉండాలి కదా. క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ప్రకారము డబుల్ హెచ్ వాడు ఉండాలి, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ మనం ఉపయోగించాలి. ఓకేనా, ఆర్ ముందుండి ఆ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యు ఆర్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఎ రాంగ్ అనమాట. ఇది మనకి సెంటెన్స్లో అయితే ఇలా ఉంటుంది, క్వశ్చన్లో హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ చూద్దాం, వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడ నుండి, మీరు ఎక్కడికి చెందినవారు. సో ఇది కరెక్ట్ మీనింగే వస్తుంది, రెండో ఆన్సర్ కరెక్ట్ మీనింగ్ వస్తుంది. వేర్ డూ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ మీనింగే వస్తుంది. వేర్ డూ యూ కమ్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు. ఈ 3 కూడా దాదాపుగా కరెక్ట్ మీనింగ్స్ ఇస్తున్నాయి కదా సార్. అందుకని ఇక్కడ ఏం తెలియాలి మీకు, ఇక్కడ ఏ పదం ఉపయోగించాడు, మనకి ఇక్కడ బీ ఫామ్ను ఉపయోగించాడు. బీ ఫామ్ ఉపయోగించాడు అర్థం ఏంటి, అందులో మెయిన్ వెర్బ్ లేదని. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది చూడండి, వేర్ డూ యూ ఫ్రమ్ అన్నది, ఫ్రమ్ వేర్ డూ యూ కమ్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏముంది, వెర్బ్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ వెర్బ్ ఉన్నప్పుడు అప్పుడు మనం డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ ఉందా మరి, సో వెర్బ్ లేనప్పుడు అసలు మనం డూను ఉపయోగించడానికి అవకాశము లేదు. కేవలం మనం ఏం చేయాలి, బీ ఫామ్స్ని ఉపయోగించాలి. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ని, 4th ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు, 4th ఆప్షన్. ఎందుకని ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఎప్పుడైతే డూ అనే హెల్పింగ్ వెర్బ్ని రాసామో ఖచ్చితంగా సెంటెన్స్లో వెర్బ్ ఉండాలి. ఇక్కడ ఇవ్వలేదు అంటే డూ పరంగా ఇచ్చినప్పుడు కూడా ఇది తప్పే. ఇక్కడ వెర్బ్ ఇచ్చాడు, మీనింగ్ సరిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన ఆన్సర్లో మెయిన్ వెర్బ్ లేదు. ఒకవేళ ఐ కమ్ ఫ్రమ్ లేదా ఐ కేమ్ అనో ఐ కమ్ అనో అన్నాడు అనుకోండి, ఐ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నాడు అనుకోండి, ఢిల్లీ, ఇది కూడా సేమ్ మీనింగే చూడండి, నేను ఢిల్లీ నుండి వచ్చాను అని అర్థం అనమాట. ఇప్పుడు మీరేం రాయొచ్చు, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్
అప్పుడు రైట్ అవుతుంది, లేదా ఫ్రమ్ వేర్ డూ యూ కమ్ ఇవి రెండు కూడా అప్పుడు రైట్ అవుతాయి. ఎందుకని ఇక్కడ డూ ఎందుకు రైట్ వస్తుంది, ఇక్కడ సెంటెన్స్లో వెర్బ్ ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు లేదు, ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి ఇది బీ ఫామ్ అయిన సెంటెన్స్ కాబట్టి. సో కాబట్టి ఇవి బేసిక్స్ మీద అడుగుతున్నాడు అండి క్వశ్చన్స్. మీరు ఇంగ్లీష్ని చాలా డీప్గా నేర్చుకోవాల్సిన బేసిక్స్ని క్లారిటీగా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ని చేయొచ్చు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి, మనకేదో వస్తున్న క్వశ్చన్ అంటే పైత్యం కొద్దీ మనం తయారు చేసిన క్వశ్చన్స్ కాదు. సో ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సరేనా. నెక్స్ట్ చూద్దామండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ గివెన్ బిలో. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సో చూద్దాం. మనకి సెంటెన్సెస్ మొత్తం 4 రకాలు ఉంటాయి కదా, అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ అంటాడు. అసెర్టివ్నే మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు, అవునా. సో కాబట్టి ఈ 4 ఏదో మనల్ని కనుక్కోమంటున్నాడు. ఏంటి ఆ సెంటెన్స్ మనకి ఇచ్చింది, లత సెడ్ లెట్ మీ హ్యావ్ యాన్ ఐస్ క్రీమ్, లెట్ మీ హ్యావ్ యాన్ ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాం. ఇది ఏ రకమైన సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. అసెర్టివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ ఏంటి, స్ట్రక్చర్ చూడాలి కదా మనం. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, అంటే హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ రెండు కలిపి వెర్బ్ అంటూ. ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేదా కాంప్లిమెంట్ ఉండొచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అసెర్టివ్ సెంటెన్స్లో. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏంటి, సబ్జెక్ట్ లేకుండా ఉండాలి, కేవలం వెర్బ్ ఉండొచ్చు, వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ ఉండొచ్చు, ఓకేనా. కానీ సబ్జెక్ట్ మాత్రం ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. సబ్జెక్ట్ అంటే ఎవరు, కర్త, పని చేసిన వాడనమాట, ఓకేనా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంటాడు కానీ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. క్వశ్చన్ వర్డ్ అంటే రూల్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది అనమాట, సబ్జెక్ట్ కంటే ముందుకు వచ్చేస్తుంది క్వశ్చన్ అడిగేటప్పుడు. మనం దాని యొక్క స్ట్రక్చర్ చెప్తున్నాను నేను మీకు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి, చివరిలో ఒక ఆశ్చర్యార్థకం కలిగి ఉంటుంది. సడన్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో ఇప్పుడు వీటన్నిటి గురించి మీకు అర్థమైంది కాబట్టి ఈ సెంటెన్స్కి ఏది అప్లై అవుతుందో చూద్దాం మనం. లెట్ మీ హ్యావ్ యాన్ ఐస్ క్రీమ్, నేను నన్ను ఐస్ క్రీమ్ తిననివ్వండి అని అడుగుతాను అనమాట. ఇక్కడ పని చేసిన వాడి ప్లేస్లో సబ్జెక్ట్ ఉండాలి కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉండాలి కదా. ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉందా, లేదు. లెట్ మీ ఉంది, హ్యావ్ ఉంది అంటే వెర్బ్ ఉంది, హ్యాన్ ఐస్ క్రీమ్ ఆబ్జెక్ట్ ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ లేదు. సో అంటే ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాదు. ఈ చివరిలో క్వశ్చన్ మార్క్ లేదు అంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా కాదు. చివరిలో కానీ మొదట్లో కానీ ఆశ్చర్యార్థకం లేదు, ఎక్స్క్లమేటరీ మార్క్ లేదు, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. మిగతా 3 కాదు కాబట్టి ఇది ఇంపరేటివ్. ఇంగ్లీష్ని మీరు ఇలాగే సెలెక్ట్ చేయండి. మిగతా 3 కాదని మీ దగ్గర సాలిడ్ రీజన్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ వేరే రకంగా కూడా రావచ్చు కదా, ఇదే క్వశ్చన్ రావాలని రూల్ ఏముంది ఎగ్జామ్లో కదా. సో చూద్దాం. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ టు గెట్ ద రిప్లై. అప్రోప్రియేట్ క్వశ్చన్ ఏంటో చెప్పమంటాడు మనని. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్. యాక్చువల్గా ఇది మా డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్, ఇది నేను రాసినప్పుడు డిఎస్సి రాసినప్పుడు. సో మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్ కదా, మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్. ఇక్కడ కూడా చూడండి మీకు సేమ్ ఇందాక ఆప్షన్లో సెంటెన్స్లో ఏముంది, బీ ఫామ్తో ఉంది. క్వశ్చన్ కూడా ఏం అడగాలి, బీ ఫామ్తో అడిగిందే ఉండాలి. ఇక్కడ చూడండి, వాట్ వర్క్ యువర్ ఫాదర్ డస్. డస్ అనేది బీ ఫామా కాదు, డూ ఫామ్ కదా ఇది. సో కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్. గ్రామాటికల్గా మీనింగ్ వస్తుంది, వాట్ వర్క్ యువర్ ఫాదర్ డస్, మీ ఫాదర్ ఏం పని చేస్తారు మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ గ్రామాటికల్గా అది రాంగ్ ఆన్సర్ అవుతుంది కదా. అలాగే విచ్ వర్క్ యువర్ ఫాదర్ డస్ అన్నా కూడా ఇది కూడా మీనింగ్ వస్తుంది. వాట్ అన్న విచ్ అంటే సెలక్షన్కి ఉపయోగిస్తాము, వాట్ అంటే సెలక్షన్ లేకపోతే ఉపయోగిస్తాం కదా పదాల్లో. ఏ పని చేస్తారు అనే దాంట్లో చెప్పామనుకోండి, అప్పుడు ఇది కూడా సేమ్ మీనింగ్ రావచ్చు. ఇలా అడగకూడదని రూల్ కాదు, కానీ ఇది గ్రామాటికల్గా తప్పు, ఇచ్చిన సెంటెన్స్లో తప్పు. ఎందుకని ఇక్కడ బీ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బీ ఫామ్తోనే క్వశ్చన్ అడగాలి, ఓకేనా. సో అలా కాకుండా మై ఫాదర్ ఈజ్ డూయింగ్ బ్యాంక్ వర్క్ అన్నాడు అనుకోండి, అక్కడ వెర్బ్ ఉంది. సో వెర్బ్ ఉన్నప్పుడు ఇక్కడ వెర్బ్తో మనం డూ ఫామ్తో మనం క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి డూ ఫామ్తో మనం ఇక్కడ క్వశ్చన్ అడగడానికి వీలు లేదు. కాబట్టి ఆప్షన్ 1 ఆప్షన్ 4ని ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ చేసేస్తాం మనం. ఇప్పుడు రెండో రౌండ్ చూద్దాం. ఏముంది, హూ ఈజ్ యువర్ ఫాదరా, వాట్ ఈజ్ యువర్ ఫాదర్. నేను డిఎస్సి రాసినప్పుడు నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది దీంట్లో. సో ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి, హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే హూని మనం ఐడెంటిఫికేషన్ ఉపయోగిస్తారు, ఐడెంటిఫికేషన్ కోసము ఉపయోగిస్తారు.
ఐడెంటిఫికేషన్ అంటే గుర్తించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, హూ ఈజ్ అవర్ ఫ్రెండ్ అన్నాం అనుకోండి, సెకండ్ వన్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే హీ ఈజ్ మై ఫ్రెండ్, ఈయన్ని మనం గుర్తించాం. అలా కాకుండా హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అన్నారు అనుకోండి, శ్రీను ఈజ్ మై ఫ్రెండ్. ఓకేనా? అలాగా ఐడెంటిఫికేషన్ కోసము మనం హూ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం దాదాపుగా. మన తెలుగులో అనుకోండి, మీ ఫాదర్, హూ ఈజ్ అవర్ ఫాదర్ అని, మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అని చెప్పేది మనకు కామన్. కానీ యాక్చువల్గా వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే, హూ అంటే ఎవరు అని కదా, ఎవరు అంటే ఏంటి, వారిని గుర్తించడం కోసం మనం ఎవరు అని క్వశ్చన్ వేయాలి. ఓకేనా? అలా కాకుండా వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏమిటి అంటే అతను ఏమి పని చేస్తాడు. ఇక్కడ మనము ఆక్యుపేషన్ గురించి చెప్పాలి. ఇక్కడ మనం మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ ఏ టైలర్, మై ఫాదర్ ఈజ్ ఏ మ్యాసన్, మై ఫాదర్ ఈజ్ ఏ ఎలక్ట్రీషియన్, మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్ అని ఇలా చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఆక్యుపేషన్ చెప్పాలి. సో ఇక్కడ హూకి వాటికి మీకు తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఏమవుతుంది, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, how sweet the moonlight sleeps upon this bank. ఓకేనా? ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఆశ్చర్యార్థకం సడన్ ఫీలింగ్స్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో చెప్తాం కదా. అంటే దీని మీనింగ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటాడు క్వశ్చన్ ఏంటి, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఎన్ అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్లోకి మార్చమన్నాడు కదా. మామూలు సెంటెన్స్ చేయండిరా, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉంది, ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ని తీసేసి మీరు మామూలుగా మీనింగ్ వచ్చేలాగా రాయండి అంటున్నాడు. ఇది మనకు అడుగుతున్నది. చూద్దాం అసలు దీని మీనింగ్ ఏంటి చూద్దాం. హౌ స్వీట్ ద మూన్ లైట్, మూన్ లైట్ అంటే వెన్నెల, స్లీప్స్ అపాన్ దిస్ బ్యాంక్, ఈ నది గట్టున ఈ నిద్రపోతూ ఉంది అంటే అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, అందంగా ఉంది అని చెప్పడానికి ఇలాంటి ఒక దీన్ని ఏమంటారు ఎక్స్ప్రెషన్ని వాడారనమాట. సరేనా? సో ఇప్పుడు దీని మీనింగ్ మనం ఎఫర్మేటివ్లోకి ఎలా మారుతాం, ఇక టెన్స్ని మనం మార్చకూడదు. ఏం చేయాలి, కేవలం ఆ సెంటెన్స్ని ఒక స్ట్రాంగ్నెస్ని మనం మారిస్తే చాలు. ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్, సడన్ ఫీలింగ్. అదే కదా ఎక్స్క్లమేటరీ అంటే, ఆ స్ట్రాంగ్నెస్ని తీసేసి సేమ్ మీనింగ్ వచ్చేలాగా మార్చేస్తే మనకేమవుతుంది, డిక్లరేటివ్ సెంటెన్స్ అయిపోద్ది. సో ఇప్పుడు చూద్దాం దాని మీనింగ్ వచ్చేలాగా మారుస్తున్నామో లేదో. ఇక్కడ స్లీప్స్ అపాన్, స్లీప్స్ అంటే వెర్బ్కి ఎస్ చేరిందంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం అనమాట. మనం టెన్స్ని మార్చకుండా దాని స్ట్రాంగ్నెస్ని మాత్రమే, దాని యొక్క సడన్ ఫీలింగ్ మాత్రమే మారుస్తున్నాం, టెన్స్ మారకూడదు. చూద్దాం. ద మూన్ లైట్ వెరీ స్వీట్లీ స్లీప్స్ అపాన్ దిస్ బ్యాంక్. స్లీప్స్ ఇక్కడ టెన్స్ మారలేదు, ఇక్కడ వెరీ స్వీట్లీ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసాం. ఎందుకని దీని స్ట్రాంగ్నెస్ని జనరల్ స్టేట్మెంట్ యాడ్ వెర్బ్ కింద కన్వర్ట్ చేసేసాం. ఓకేనా? హౌ స్వీట్ అనే దాన్ని స్వీట్లీగా వెరీ స్వీట్లీ అంటే మూన్ లైట్ చాలా అందంగా ఉంది అని చెప్తాం. సో ఇట్ ఈస్ మీనింగ్ఫుల్గా ఉంది ఈ సెంటెన్స్. ఇది ఒక్కటే చూసి మనం కన్ఫర్మ్ అయిపోకూడదు ఇంగ్లీష్ ఎప్పుడు కూడా కదా. సో మిగతా వాటిని కూడా చూద్దాం. మనం మిగతా వాటిని చూస్తే అప్పుడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, హియర్ ఆర్ ద రిమైనింగ్ ఆప్షన్స్. చెక్ చేద్దాం మనం. ద మూన్ లైట్ వెరీ స్వీట్లీ విల్ స్లీప్ అంటున్నాడు. ఇక్కడ విల్ స్లీప్ అంటే టెన్స్ మారిపోయింది. విల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం, ఫ్యూచర్లోకి వచ్చేస్తాం కదా. సో ఫ్యూచర్లో వాడుతున్నారు కాబట్టి ఇది మనకు విల్ స్లీప్ అనేది తప్పు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలాగే ద మూన్ లైట్ వెరీ స్వీట్లీ హ్యాజ్ స్లెప్ట్, పర్ఫెక్ట్లోకి వచ్చేసాడు. ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3కి వచ్చేసాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ద మూన్ లైట్ వెరీ స్వీట్లీ ఈ స్లీపింగ్ టెన్షన్ మార్చేశాడు కాబట్టి మిగతా 3 ఆప్షన్స్లో టెన్షన్ మార్చేశాడు. కానీ వాడు ఏమంటాడు, మనల్ని టెన్షన్ మార్చమనలేదు, దాని యొక్క మీనింగ్ సడన్గా ఉపయోగించాడు, ఎక్స్క్లమేటరీలో ఉపయోగించాడు. సేమ్ మీనింగ్ వచ్చేలాగా డిక్లరేటివ్ని రాయమన్నాడు, ఎఫర్మేటివ్ని మనం రాయమన్నాడు. సో ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వేణు అనే అతని దగ్గర డాష్ పెట్టాడు. అతను ఏదో క్వశ్చన్ అడిగాడు అనమాట. రవి అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఎప్పటిదా ఈ వారం అయిపోయిన వరకు అని అంటున్నాడు. వీడు ఏమడుగుంటాడు క్వశ్చన్, నువ్వు ఎప్పటిదాకా ఉంటావురా అని అడిగాడు. ఈ ఊర్లో రవి ఏమంటున్నాడు, అంటిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం అయిపోయిన వరకు ఉంటానురా అని చెప్తున్నాడు వీడు. ఓకేనా? సో ఎప్పటి వరకు ఉంటావు అని ఇక్కడ క్వశ్చన్ అడగాలి. ఎప్పటి వరకు అంటే హౌ లాంగ్ అనేది అవుతుంది. సో ఇందాక మనము హౌ లాంగ్ అనే వర్డ్ని ఎక్కడ ఉపయోగించవచ్చు అనుకున్నాము, పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు అండి. ఎక్కడ ఉపయోగించవచ్చు, పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు కదా. అంటే ఏంటి, అప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం.
అలా కాకుండా హౌ లాంగ్ని ఇంకెక్కడ ఉపయోగించవచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వాడచ్చు అండి. అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇంకా కొంతకాలం జరుగుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అని అనుకోండి, మీరు ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ ఫర్, మీరు ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నారు అని అర్థం అనమాట. ఎంతకాలం నుండి ఉంటున్నారు అంటే అర్థం ఏంటి, ఇదేం చెప్పాలి, 2 రోజుల నుంచి ఉంటున్నానో, 3 రోజుల నుంచి ఉంటున్నానో, వారం రోజుల నుంచి ఉంటున్నానో చెప్పాలి. ఫర్ 2 years, ఫర్ 2 weeks, ఫర్ 2 days, లేదా సిన్స్ సండే, సిన్స్ 2021, ఇట్లా సిన్స్ ఫర్ ఉపయోగించి పలానా డేట్ నుంచి నేను ఉంటున్నాను అని చెప్పాలి. మరి ఇక్కడ ఆన్సర్లో ఏముందండి, వాడు ఎప్పటి నుంచి ఉంటున్నాడో చెప్పాడా? కాదు, ఎప్పటి వరకు ఉంటాడో చెప్పాడు. అంటిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం వరకు ఉంటాను అన్నాడు. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ వేయడం అనేది ఇక్కడ రాంగ్ మీనింగ్ని ఇస్తుంది. సో ఇక్కడ 4వ ఆప్షన్ కూడా చూసారంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, రెండు ఒకటే కదా, ఇక్కడ రెండోటికి మీనింగ్లో పెద్ద తేడా ఏం లేదు. ఫర్ అనేది ఫార్మల్ వేలో ఉపయోగిస్తూ ఉంటాము, కన్వర్జేషన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ ఫర్ లేదు కదా, కన్వర్జేషన్ కాకుండా రాసేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 రాంగ్ ఆన్సర్స్. ఇవి 2 చూద్దాం. హౌ లాంగ్ ఆర్ యూ హియర్, నువ్వు ఎంతకాలం ఉంటావు. హౌ లాంగ్ ఆర్ యూ హియర్ ఫర్, ఇది కూడా సేమ్ మీనింగ్ అండి, నువ్వు ఎంతకాలం ఉంటావు. కానీ వీటిలో తేడా ఏముంది సార్, ఇక్కడ 2 ఎందుకు ఎంచాడండి చూడండి. ఫర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనము, కన్వర్జేషన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాడండి. ఓకేనా. సో ఇది కన్వర్జేషన్ అని వాడు స్పెషల్గా మెన్షన్ చేశాడు కదా, అందుకని ఈ ఫర్ అనే ప్రీపోజిషన్ ఇచ్చాడు. మీనింగ్ పరంగా ఇక్కడ రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి. ఇవి 2 ఎంతకాలం ఉంటావు నెక్స్ట్ వీక్ వరకు ఉంటాడని చెప్తున్నాడు వాడు. మీనింగ్ పరంగా ఏం తేడా లేదు. ఇక్కడ ఫర్ అనేది ఇది కన్వర్జేషన్ కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ ఇది కన్వర్జేషన్ కాకుండా ఇచ్చుంటే, ఇలా ఇవ్వకుండా ఉండుంటే, అంటే వేణు అనేవాడి పేరు, రవి అనేవాడి పేరు, ఇలా కన్వర్జేషన్ మోడల్లో లేకుండా ఇంతకు ముందు జరిగినట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చింది, అప్పుడు క్వశ్చన్ ఏమై ఉంటుంది, హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఇది కన్వర్జేషన్ కాబట్టి ఫర్ అనేది ఆన్సర్ అవుతుంది. తేడా ఒక చిన్న తేడాని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ ఇచ్చాడు. సరే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటో మనల్ని చెప్పమన్నాడు. ఇందాక మనం అనుకున్నాం చాలా సందర్భాల్లో ఇంపరేటివ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఉండకూడదు, సబ్జెక్ట్ ఉంటే డిక్లరేటివ్, సబ్జెక్ట్ లేకపోతే ఇంపరేటివ్. ఇక్కడ చూద్దాం సబ్జెక్ట్ ఉందో లేదో చూద్దాం. డూ యూ లైక్ కాఫీ, ఇదిగో యూ అనేది కర్త, పని చేసిన వాడు, నీకు ఇష్టమా అని అడుగుతున్నాం కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సో ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు, ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ ఉంది కదా, ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా ఇది. సో కాబట్టి ఇది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్స్ అవుతుంది కానీ ఇంపరేటివ్ అవ్వదు. నెక్స్ట్ చూద్దాం. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్, చెయ్యి దేనిని నేను ఏదైతే చెప్పానో దానిని చెయ్యి అన్నాడు. ఇక్కడ వెర్బ్ ఎక్కడ ఉందండి, డూ దగ్గర. దీనికి ముందు సబ్జెక్ట్ ఉండాలి కదా, సబ్జెక్ట్ ఉంటే కదా డిక్లరేటివ్ అవుతుంది. సబ్జెక్ట్ ఉందా, లేదు, డైరెక్ట్గా వెర్బ్ ఉంది. సో సబ్జెక్ట్ రిమూవ్ అయిపోయిందని ఖచ్చితంగా ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. కానీ మిగతాది కూడా కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఇది ఒకటి తెలిస్తే మనం సరిపోదు కదా. చూద్దాం. ఐ నో, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి నాకు తెలుసు. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఇంపరేటివ్ కాదు. సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ, ఈజ్ అనేది వెర్బ్, ఇది మనకి సబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది. అంటే ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ కరెక్ట్ అనమాట. ఇలా మిగతా 3 కన్ఫర్మ్ చేయండి అండి దయచేసి. మీరు ఇది అయిపోతుందని చెప్పేసి మాత్రం గుడ్డిగా పెట్టేసేది ఒక ఇంగ్లీష్లోనే. మిగతా వాటిలో మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. లుక్ హౌ టాల్ దట్ ట్రీ హ్యాస్ గ్రోన్, ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అన్నాడు. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, మనకి ఈజీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని గుర్తుపడడం. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆప్షన్లో అసలు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనే లేదు. ఓకేనా. ఎక్స్క్లమేటరీ అని ఇవ్వాల. ఇచ్చిన వాటిలో ఏంటో చూద్దాం మరి ఏమవద్దు. ఇప్పుడు అనుకున్న మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండకూడదు, WH క్వశ్చన్ చివరిలో క్వశ్చన్ మార్క్తో ఇది ఎండ్ అయి ఉండాలి. పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉండాలంటే సబ్జెక్ట్ ఉంటే అది స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. సబ్జెక్ట్ లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఇందాకే నేను మీకు చెప్పాను ఇదే వీడియోలో స్టార్టింగ్లో, ఒక 2
సేమ్ ఒకటే సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ కనుక ఉంటే, ఇక్కడ సిమిలర్ బట్ ఆపోజిట్ మీనింగ్ ఉన్న 2 ఆప్షన్స్ ఉంటే అయితే ఇది అవుద్ది లేకపోతే ఇది అవుద్ది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు తెలియకపోయినా సరే ఇలాగే ఆలోచించండి. 2 సెంటెన్స్లు ఒకే దానికి సంబంధించినవి, 2 ఆప్షన్స్, ఒకదానికొకటి ఆపోజిట్ మీనింగ్ ఉంటే అయితే పాజిటివ్ది రైట్ అవుద్ది లేదా నెగిటివ్ది రైట్ అవుద్ది. కానీ మిగతా 2కి ఎట్టి పరిస్థితులు మీరు రిమూవ్ చేసేయచ్చు. మీకు విన్నింగ్ ప్రాబబిలిటీ 50%కి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఈ రెండింటిలో మీరు గెస్ చేయడం వల్ల. సరే చూద్దాం, ఇది పాజిటివా నెగిటివా చూద్దాం. హౌ టాల్ దట్ ట్రీ హ్యాస్ గ్రోన్, అది ఎంత ఎత్తు పెరిగిందో అని ఇతను ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ మీనింగ్ ఉందా నెగిటివ్ ఫీలింగ్ ఉందా అంటే ఇందులో నెగిటివ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ అని కానీ, నెవర్ అని కానీ, నెవర్త్లెస్ అని కానీ ఇలాంటి పదాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకి నో అనే మీ పదం కానీ ఇలాంటివి ఉంటే అవి మనకి నెగిటివ్ అనమాట. సరేనా? ఇది నెగిటివ్ ఇంపరేటివ్ అవుతుంది ఎప్పుడు ఇలా నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. మరి నెగిటివ్ వర్డ్స్ ఏం లేవు, సో కాబట్టి ఇట్ ఈస్ అన్ పాజిటివ్ స్టేట్, పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డోంట్ ఈట్ టూ మెనీ బిస్కెట్స్, ఎక్కువగా బిస్కెట్స్ తినద్దు అని చెప్తున్నాడు. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్ అని అన్నాడు. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుద్ది మనకి. కానీ ఇందులో మేక్స్ ఏ స్టేట్మెంటా, ఆస్క్ ఏ క్వశ్చనా, మేక్స్ కెన్ ఎక్స్క్లమేషనా, ఎక్స్ప్రెస్ ఏ కమాండ్. ఇవి చూడగలం మనం చెప్పేయచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. స్టేట్మెంట్ అవ్వాలంటే ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. అసలు ఇక్కడ సబ్జెక్ట్ లేదు స్టార్టింగ్లో కాబట్టి ఇది స్టేట్మెంట్ కాదు. క్వశ్చన్ అవ్వాలంటే ఏమవ్వాలి? చివరిలో దీనికి క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది క్వశ్చన్ కాదు. మేక్స్ యాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? ఆశ్చర్యార్థకం ఏమైనా ఉందా? లేదు కాబట్టి ఇది కూడా ఎక్స్క్లమేషన్ కూడా కాదు. ఇంక సచ్చినట్టు అది ఏమవుద్ది? ఎక్స్ప్రెస్ ఏ కమాండ్. దీని మీనింగ్ ప్రకారం చూసుకున్నా డోంట్ ఈట్ టూ మెనీ బిస్కెట్స్, అరే ఎక్కువ బిస్కెట్లు తినద్దు అని చెప్తున్నాం, మనం కమాండ్ చేస్తున్నాం కదా. సో అలా మీనింగ్ ప్రకారం చూసుకున్నా సరే మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఈజీ క్వశ్చన్ అనమాట అది మనకి. లెన్ మీ యువర్ బుక్ ప్లీజ్, దయచేసి నీ పుస్తకాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్, ప్లీజ్ వచ్చింది కాబట్టి రిక్వెస్ట్, ఇట్ ఈజ్ ఏ రిక్వెస్ట్. మరి కమాండ్ అంటే ఇంతకు ముందు ఉన్నట్లుగా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యి, అది చెయ్యమనేది కూడా కమాండ్ అనండి. ఓకేనా? అలాంటివన్నీ కూడా విద్యార్థక వాక్యాలు అంటారు తెలుగులో అయితే మనకి వీటిని. సో ఎంట్రీటీ అన్నా కూడా ఇది కూడా రిక్వెస్టే, కాకపోతే భయంకరమైన అడుక్కోవడం స్టేజ్ అనమాట ఇది. ఎంట్రీటీ అంటే ఎవరైనా పెద్ద కింగ్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ పలానా సెక్షన్ నుంచి మమ్మల్ని తప్పించండి అని కానీ అలా అడుక్కుంటారు చూసారా, అలాంటి సందర్భంలో సపరేట్ కేసులో మనకి ఈ ఎంట్రీటీ అనే పదాన్ని ఉపయోగిస్తారండి. ఇది కూడా రిక్వెస్టే, చాలా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయిన రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ అంత అడుక్కునే స్థాయి ఏం లేదు కదా. ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్ అంటున్నాం, నీ బుక్ ఇవ్వండి అంటున్నాం, నీ పుస్తకాన్ని ఇవ్వండి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాం అంటున్నాం. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ రిక్వెస్ట్ మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇక్కడ. సో ఈ స్పెషల్ కేసులో మాత్రం ఎంట్రీటీ అనేది వస్తుంది. దాని మీనింగ్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒకవేళ ఏ విష్ అంటే ఒక కోరికని రిప్రజెంట్ చేయట్లేదు కదా, నాకు అలా చేయాలని ఉంది, ఇలా చేయాలని ఉంది, అలా ఉంటే అది విష్ అవుతుంది అనమాట. సరేనా? చూజ్ ద మీనింగ్ఫుల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇందులో మీనింగ్ఫుల్గా ఉన్న ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటో మనం చెప్పంటున్నాడు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనము వాట్ అని, హౌ అని ఈ 2 పదాలు మనం ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే మనం వాట్ని కానీ హౌను కానీ ఉపయోగిస్తామో దాని పక్కన ఎట్టి పరిస్థితుల్లో హెల్పింగ్ వెర్బ్ ఉండకూడదు. ఉంటే అదేమవుద్ది? ఎక్స్క్లమేటరీ అవ్వదు, క్వశ్చన్ అవుద్ది, అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవుద్ది కదా. ఎప్పుడైతే ఈ రెండింటి పక్కన వాట్ పక్కన కానీ హౌ పక్కన కానీ హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది ఖచ్చితంగా క్వశ్చన్ అయిపోద్ది. ఎక్కడైనా చూడండి, చూడండి లాస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ షీ సింగ్ అంటున్నాడు. డస్ అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్ కదా. వాట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఇది ఎక్స్క్లమేషన్ కాదు, క్వశ్చన్. ఆమె ఏమి పాడింది అని క్వశ్చన్ అడిగినట్లు. అలా లేకుండా ఉంటే ఎక్స్క్లమేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ షీ సింగ్స్, ఆమె పాట పాడింది. ఇక్కడ ఏ బ్యూటిఫుల్ అని ఎప్పుడు ఉపయోగిస్తామని వాట్ ఏమి ఎంత అందంగా ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు కానీ, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్ ప్లేస్ ఉన్నప్పుడు కానీ. ఓకేనా? వాట్ ఏ బ్యూటిఫుల్
రోజ్ అని, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని. ఒక వస్తువు గురించి కానీ ప్లేస్ గురించి కానీ మాట్లాడేటప్పుడు మనం వాట్ ఏ బ్యూటిఫుల్ అనే ఫ్రేజ్ని మనం ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆమె పాడడాన్ని గురించి చెప్తున్నాడు, ఇక్కడ వాట్ను ఉపయోగించాడు. అసలు మీనింగ్ఫుల్గానే లేదు కదా. వాట్ అంటే ఏమి అని అర్థం కదా, ఏమి, ఓకేనా, అదే ఏమిటి అని అర్థం కదా. ఇది ప్లేస్ గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ రిప్రజెంట్ చేస్తుంది, ఆమె చేసిన పనిని గురించి రిప్రజెంట్ చేయదు. సో కాబట్టి అసలు వాట్ అని ఉన్న పదమే తప్పు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయి ఉంటుంది. చెక్ చేద్దాం మనం దాన్ని కూడా. సో ఇదైతే ఖచ్చితంగా కాదు. రెండో చూద్దాం మనం. హౌ బ్యూటిఫుల్ షీ సింగ్స్, ఆమె ఎంత అందంగా పాడుతుందో అంటున్నాడు. సో ఇది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. హౌ అనేది సూటబుల్ అవుతుంది. ఆమె ఎంత అందంగా పాడుతుందో మీనింగ్ పరంగా సరిపోతుంది. గ్రామాటికల్గా కూడా హౌ పక్కన హెల్పింగ్ వర్బ్ ఏం లేదు. సో కాబట్టి రైట్ ఆన్సర్ సరిపోతుంది. మిగతాది కన్ఫర్మ్ చేద్దాం ఒకసారి. వాట్ బ్యూటిఫుల్ షీ సింగ్స్, వాట్ బ్యూటిఫుల్ షీ సింగ్స్, ఓకేనా. బ్యూటిఫుల్లీ అని ఉంటే బహుశా ఒకవేళ అర్థవంతంగా ఉండేదేమో, ఎందుకని ఇది యాడ్జెక్టివ్ కదా. యాడ్జెక్టివ్ పక్కన ఎప్పుడు ఏముండాలి, నౌన్ ఉండాలి కదా, ఏదో ఒక నౌన్. ఇక్కడ ప్రొనౌన్తో ఇస్తున్నాడు. సో ఇది తప్పు ఖచ్చితంగా. ఇది గ్రామాటికల్గా కూడా తప్పే ఉంటుంది. ఈ మీనింగ్ పరంగా కూడా ఏం సెట్ అవ్వట్లేదు. కాబట్టి ఆన్సర్ మనకి రెండోది అవుతుంది. వాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నాడు అనుకోండి, ఇక్కడ అలా కాకుండా వాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ దే ఆర్ అన్నాడు అనుకోండి, అవి ఎంత అందమైన పూలు, అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఇక్కడ వస్తువు కానీ ప్లేస్ కానీ ఉండాలన్నమాట వాటితో మీకు సెట్ అవ్వాలంటే. కాబట్టి మీనింగ్ పరంగా కానీ గ్రామాటికల్గా కానీ సెకండ్ ఆన్సర్ అనే ఆప్షన్ అనేది మనకి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చూద్దామండి ఈ వీడియోలో. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్, ఆర్డర్ని తెలియచేసే ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పండి అన్నాడు. ఆర్డర్ చెప్పాలన్నమాట. ఇక్కడ కుడ్ యూ షట్ ద డోర్, మీరు ఆ డోర్ని క్లోజ్ చేశారా. కుడ్ యూ ప్లీజ్ అంటేనేమన్నా రిక్వెస్ట్ అండి, పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ ప్లీజ్ అనే పదం లేదు కదా. కుడ్ యూ షట్ ద డోర్ అంటే మీరు ఆ డోర్ని షట్ చేశారా, చేయగలిగారా, సామర్థ్యానికి సంబంధించి పాస్ట్ ఎబిలిటీ అనమాట. కుడ్ అంటే మీరు అది చేయగలిగారా అని, చేశారా అని అర్థం అనమాట. డోంట్ షౌట్, మీరు అరవద్దు, ఇది కమాండ్. ఆర్డర్ కమాండ్ అవుతుంది అనమాట. ప్లీజ్ లెట్ మీ డూ మై హోంవర్క్, మై వర్క్, దయచేసి నన్ను నా పని చేయనివ్వండి, ఇట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ అవుతుంది. అవునా. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, ఇది పర్మిషన్ అవుతుంది. మే ఐ కమ్ ఇన్ రావడానికి పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఇది క్వశ్చన్ వర్డ్, అసలు ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అవునా. ఇంట్రాగేటివ్లో కూడా ఇదేంటి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదండి, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్లో కూడా ఇది ఆస్కింగ్ పర్మిషన్ తెలియజేస్తుంది అనమాట, ఆస్కింగ్ పర్మిషన్. కానీ వాడు ఏమంటున్నాడు, ఆర్డర్ని తెలియజేయమంటున్నాడు. సో ఆర్డర్ ఏమవుతుంది, డోంట్ షౌట్, అరవద్దు అనేది ఒక ఆర్డర్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ చెప్పండి సార్ అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.